2.5 అధికారంలో ఉంటుంది. ఇప్పుడు నేను నా ఏరియాలో కార్పొరేటర్ను కౌన్సిలర్ను ఎన్నుకోలేదనుకోండి అధికార పక్షం వాళ్ళని, అధికార పక్షం ఇప్పుడు ఎమ్మెల్యేల తీరు కానీ ఎంపీల తీరు కానీ ఎట్లుంది? అధికార పక్షపు తీరు ఏ రాష్ట్రంలోనైనా సరే గెలిచిన అధికార పక్షం వాళ్ళ ఏరియాల్లోనే పనిచేస్తున్నారు. డెవలప్మెంటల్ యాక్టివిటీ కానీ ఈవెన్ ఏదైనా సరే. ఇప్పుడు ఈవెన్ ఇక్కడైనా మనకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్ల వాళ్ళకి విలువ ఇవ్వట్లేదు కదా, అధికారులు వాళ్ళ మాట వింటలేదు కదా, వాళ్ళు చెప్పిన పని చేయట్లేదు కదా, మళ్ళీ ఓడినోడితోనే పని చేయించుకోవాల్సి వస్తుంది. అంతే మరి. అట్లాంటి పరిస్థితి ఎందుకు? అదేదో వీళ్ళనే గెలిపించుకుంటే పని అన్నా జరుగుతాయి కదా. ఇప్పుడు కక్షగట్టి మన ఏరియా మీదన రోడ్డు రేపు గుంటలు పడుతుంది పట్టించుకోరు, మంచినీళ్ళ పైపులు కట్ అవుతుంటే పట్టించుకోరు, లేదంటే కనుక ఇళ్లకు సంబంధించి డ్రైనేజీలు పాడవుతే పట్టించుకోరు. అదే మనం వీళ్ళనే ఎన్నుకుంటే గనక ఇంకా 2.5 ఏళ్ళు వీళ్ళ చేతుల్లోనే ఉంటది. అంతగా మనకి అతని మీద ఉంటే గనక నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకుందాంలే అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. కానీ ప్రత్యక్ష ఎన్నికలు పెట్టడం అనేది వైసీపీకి ఒక ప్లస్ పాయింట్. అంటే కొంచెం ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళు ముందుకొచ్చి పోటీ చేసే అవకాశం ఉంటది, అదొక ఛాన్స్. అట్లెందుకు అనుకోవాలి? తెలుగుదేశంలోనే ఎక్కువ మంది ఉంటారు ఆ లెక్కనైతే, అందులో కూడా ఉంటారు. జనసేన బీజేపీ ఎక్కువ మంది. అంటే వాళ్ళు ఎలాగ అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలాగైనా వస్తారు, నిలబడతారు. వాళ్ళకి ఒక ఆస్పెక్ట్ లో ఉపయోగం ఏంటంటే నగర స్థాయిలో జరిగినప్పుడు కొన్ని నగరాల మీద పట్టుంది టీడీపీకి, వైసీపీ. ఆ పట్టున్న ప్లేసుల్లో వాళ్ళు గట్టిగా పోటీ ఇవ్వగలుగుతారు. గెలుస్తారా గెలవరా అనేది చెప్పరు కానీ గట్టి పోటీ ఇవ్వగలిగిన స్థాయిలో చాలా. ఇప్పుడు 17 కార్పొరేషన్స్ ఏమి ఉన్నాయి, 123 మున్సిపాలిటీలు ఉన్నాయి టోటల్గా. ఈ 123 మున్సిపాలిటీల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ ప్రాంతాల్లో చాలా పట్టు ఉన్నది వ్యక్తిగతంగా వైసీపీకి. వ్యక్తిగతమైన పట్లు ఉంటాయి అక్కడ ఉన్న లీడర్లకి, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉంది. మొన్నటిసారి ఆ కసితో నెగిటివ్గా ఓటేసిన వాళ్ళలో కూడా ఇప్పుడు కొంత పరివర్తన ఉంది. అక్కడ వీళ్ళు కొంత అడ్వాంటేజ్ పొందొచ్చు, మేయర్ మున్సిపల్ చైర్పర్సన్. ఇప్పుడు క్రిందసారి వీళ్ళకి మొత్తం కలిపి 5 వచ్చినాయి 123లో. 3 ఫస్ట్ ట్రిప్ గెలిచారు, 2 ఫస్ట్ ట్రిప్ గెలిచింది. ఒకటి ప్రకాశం జిల్లా, ఇంకోటి తాడిపత్రి. ఒక ఓటు తేడాతోనే వచ్చింది. రెండోసారి 3 గెలిచారు 23 ఎట్లు. ఈ మొత్తం 5 అప్పుడు 123లో వాళ్ళు గెలిచింది. ఇప్పుడు వీళ్ళు ఎన్ని గెలుస్తారు ఆటోమేటిక్ గా లెక్కే కదా. వీళ్ళు 10 గెలిచారు అనుకోండి, పెద్ద ఇదే కదా మున్సిపల్ చైర్మన్లు. అలాగే మేయర్లు ఒక్కటి కూడా గెలవలేదు, టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ. 3 కలిసే పోటీ చేశారు దాంట్లో. అంటే జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినాయి టీడీపీ విడిగా, కానీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి పేరుకి మాత్రం జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి, టీడీపీ విడిగా. కానీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసిన ప్రయోగం క్రిందసారి కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్లో చూసాం మనం. ఆ చోట్లన సాధ్యం కాలేదు, ఎక్కడ ఒక్క కార్పొరేషన్ కూడా గెలవాలి. ఆ కాన్సెప్ట్ లో ఏమవుతుంది వీళ్ళకి? వీళ్ళు ఒక్క సీటు గెలిచిన ఒక తిరుపతో, కడప, నెల్లూరు, కర్నూలు ఇట్లాంటి ఆ రాయలసీమ ఆస్పెక్ట్ లో కావచ్చు, లేదా విజయనగరం ఇట్లాంటి ఎక్కడన్నా ఒక్కటి గెలిచినా ఇదే కదా. ఇప్పుడు నేను TV9 నుంచి జెమినీకి వెళ్ళే టైంలో అందరూ నాకు అన్నారు, ఎందుకు నువ్వు అటు పోతున్నావు అనిపోతున్నావు అంటే, TV9లో 8 ఏళ్ళు పనిచేసాం. ఇందులో ఇంకా మనం కొత్తగా ప్రూవ్ చేసుకుని చూపించాల్సింది ఏం లేదు. క్రైమ్, సస్పెన్స్ అన్ని రకాల న్యూస్ కవరేజ్ చేసాం, హిడెన్లా పొలిటికల్ అన్ని రకాల ఇదే అయిపోయింది. ఇంకా అందులో మనం ఏం చేసినా మన సబెక్టర్లకు కూడా నువ్వు ఆల్రెడీ చేసావు కదా మళ్ళీ ఇంకోసారి చేస్తున్నావు అంటారు తప్పించి ఏం కొత్తదనం పడుతుంది ఇంకా అంతకు మించి. న్యూస్ ఈజ్ న్యూస్ అంతే కదా. ఆ న్యూస్లో మనం ప్రజెంటేషన్ కొత్తదనం చేయగలం కానీ కొత్త న్యూస్ ఉంటే వస్తుంది, లేకుండా పుట్టించలేం కదా. మాక్సిమం చేయాల్సిందే పిండి 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 వదిలేసాం అన్ని ప్రాంతాలు, ఇంకేం చేస్తాం ఇక అందులో. అదే జెమినీ అడుగు నుంచి ఫస్ట్ ఉంది జెమినీ న్యూస్, మనం దాన్ని 4 అడుగులు ఒక్కడుగు పక్కకి పైకి తీసుకెళ్ళా మనమే కదా. అప్పుడు స్టార్ట్ చేయడమే డిజిటల్లో టాప్ 4కి వచ్చేసాం డిజిటల్ ప్లాట్ఫామ్. ఎందుకంటే అప్పటికి గ్రౌండ్ లో రీచ్ లేదు చాలా. తర్వాత గ్రౌండ్ లో రీచ్ తెచ్చుకున్నాక 7వ స్థానం దాకా తేగలిగేది. ఇది అదో తృప్తి అంతే. ఇప్పుడు వీళ్ళకి అసలేమీ లేని చోట 0లో క్రిందసారి ఉన్న కౌంట్లు వీళ్ళకి ఇప్పుడు ఒక్కటి గెలిచిన మున్సిపాలిటీ ఒక 5 పైన గెలిచిన, కార్పొరేషన్ ఒక్కటి గెలిచిన, జిల్లా పరిషత్ ఒక్కటి గెలిచిన, మండల పరిషత్ అప్పుడు వీళ్ళు 20% గెలిచినట్టున్నారు. అవి వీళ్ళు ఒక 20 మీద ఒక 1% గెలిచిన. రాజకీయం చాలా పెద్ద మార్పు కదా.
అవును అవును. ప్రతిపక్షం బలంగా నిలబడడం కూడా కూటమికి కొంచెం థ్రెట్ సంకేతాలు ఉంటాయి ఈ స్థానికంలో. ఒక ఆస్పెక్ట్ లో నేను వీళ్ళని అభినందిస్తా, ఇది కూటమిని. అది రేపు ఎలక్షన్ లో చూడాలి, ఎందుకంటే క్రిందసారి వాళ్ళు థ్రెట్ క్రియేట్ చేశారు. అవును, ఏకగ్రీవాల వైపుకి బెదిరింపులు. అవును, ఈ ముందు చెప్పి చాలా గొడవలు జరిగాయి. ఎలక్షన్ అనౌన్స్మెంట్ తర్వాత జరిగిన ఇది మీరు గెలిపించి చూపెట్టండి అన్నాక వీళ్ళు అట్లాంటి థ్రెట్ ఇవ్వకుండా నిజమైన కాంపిటీషన్ గనక చూపెడితే ఇది ఆ ఏకగ్రీవాలు దరిద్రం కాకుండా వీళ్ళు చేయగలిగితే గనక వీళ్ళని అభినందించవచ్చు. మనం జగన్ చేతకాంతనం అనొచ్చు, వీళ్ళ సక్సెస్ అనొచ్చు. ఆ విషయం ఆయన కూడా సిద్ధంగానే అన్నారు, జగన్ కూడా ఏకగ్రీవాలు కాకుండా. రైట్, చూద్దాం. మొత్తానికి స్థానిక విషయంలో సిద్ధం అవుతున్నారు. మరి నిజంగా అక్టోబర్ నెలాఖరుకి ఎన్నికలు పూర్తవుతాయా, ఎలాంటి అడ్డంకులు వస్తాయి, సజావుగా సాగుతాయా, వేచి చూద్దాం.